ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు గైస్? తిండే పోతలేదు అసలు, నేను అనుకోలే. గాడ ఫోన్ పెట్టి ప్రాంక్ అంటే ఎందుకు తప్పది. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి ప్రాంక్? ఏంటి ప్రాంక్ చేస్తాను మీద ప్రాంక్ చేస్తాను ఏమనుకో. ఈ పిచ్చమ్మలో ప్రాంక్ ఇది? ఈ ప్రాంక్ అంటారా దీన్ని? అది నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని. ప్రాంక్ ఫోన్ ఇది సెట్ చేసిన అట్లా ఉంటుంది మనతో. నేను వీడియో పెట్టా. ప్రాంక్ అమ్మ చెప్తున్నా కదా నేను. నేనే కదా పెట్టేది వీడియో, నీకేం రాదు కదా వీడియో. నేనే పెట్టు ప్లీజ్. వీడియో పెట్టా. ఇది ఒక దిక్కువల్ల వీడియో తీసి నువ్వు వీడియో అంటున్నావు. దీన్ని ప్రాంక్ అంటారా దీన్ని? నీకు అత్తే మాట నాకు అవసరం లేదు. గాడ ఫోన్ పెట్టి ప్రాంక్ అంటే నువ్వు ఏం కాదు. ప్రాంక్ నేను ఇవ్వరు దాకా కింద ఫోన్ లేక ప్రాంక్ ఎట్లుంది ఎట్లుందంటూ మళ్ళీ దిక్కువల్ల ప్రాంక్ తీసి నీకత్తే మాటలు నీకత్తే చూస్తా. నాకత్తే మాటలు తిడతారు. నేను ఖచ్చితంగా నిజం అనుకుని తిడతారు. నిజంగా తీసిన అబద్ధం తీసిన నాకే తెలియదు కానీ నిజం అనుకుని తిడతారు. ఫోన్ తిడితే ఈ ప్రాంక్ ఎట్లుందో ఈ వీడియో ఎవరు ఇప్పుడు ఈ వీడియో మీరు చూసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇట్లా వీడియోలు తీయద్దు, తప్పది. వీడియో పెట్టాల్సింది కాదు కాబట్టి సీరియస్ కాదు పెడతా. ఇక ప్రాంక్ అంటున్నాను. సీరియస్ కాదు ఇది ప్రాంక్ వీడియో. ఆ చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఇప్పుడు మాట బయట పడ్డది కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు. లేదు ప్రాంక్ కాదు కదా, తర్వాత ఇప్పుడు నీ మనసులో ఉంది నాకేం తెలుసు. ఇప్పుడు ప్రాంక్ నేను ఎట్లా అనుకుంటా? నీ మనసులో బయట పెట్టిన ప్రాంక్ ఏమో తెలుస్తుంది. జస్ట్ ఫన్ కోసమే, ఎంటర్టైన్మెంట్ వైస్ గైస్. నేను మొన్న వీడియో పెట్టినా కదా, 2 రోజుల కిందనో 3 రోజుల కిందనో పెట్టిన. మొత్తం వాంతింగ్లు, కళ్ళు తిరుగుడు. ఇప్పుడు మా అమ్మ నాకు నచ్చిన కూరలు ఏ వండినా స్మెల్ చూస్తే కక్కస్తుంది. ఇట్లా నోట్లో పెడితే అసలు అది ఆగుతలేదు, జారతలేదు, వెంటనే టచ్ చేస్తుంది. మస్తు అంటే మస్తు ఘోరమైంది నా పరిస్థితి. మళ్ళీ నాకు సూదులు అంటే భయం అని చెప్పిన కదా. మస్తు అంటే ఈ సూడు ఎట్లా అయిపోయినానో, నా ఫేసే చేంజ్ అయిపోయింది. పోతలేదు గైస్, తిండే పోతలేదు అసలు. నేను అనుకోలే ప్రెగ్నెంట్ అయితే గిట్లుంటుందా అని నాకు తెలియదు. వాళ్ళకి ఏం సమానం చెప్పాలి? అన్ని మంచిగా చూసుకోలేమా, అన్ని రద్దు పెట్టినామా, ఏం చేసినామని అట్లా చేసిపోయాడు. అవన్నీ తెలియదు కానీ 10 మంది 10 రకాలు మాట్లాడుతారు. అవన్నీ తట్టుకొని ఎట్లా నిలబడబుద్ధి అవుతుంది? అందరి గుండె, అందరి మనసు ఒకటే తీరు ఉంటుంది. బయట ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒక్కటే, చట్టం మారేదాకా అందరు పోరాటం చేయాలి. లేకపోతే ఇలాంటి ఎన్నో చూడాల్సి వస్తుంది. చూస్తుర్రు కూడా, చూసుకుంటే అట్లనే ఉంటారు. ఏం మారుతుంది? ఏం మారతలేదు.